హలో అండి, నమస్తే. నేను మీ నిషా. వెల్కమ్ టు నిషా బ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఇవాళ నేను ఇక్కడ చికెన్ పకోడా చేస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకున్నాను. చికెన్ని బాగా వాష్ చేసుకొని నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, మీ రుచికి తగినంత సాల్ట్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని అందులోకి కొత్తిమీర, పుదీనా, కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అందులోకి ఒక నిమ్మరసం, 1 కాయ మొత్తం నిమ్మరసం పిండుకోవాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మసాలా మొత్తం ముక్కలకి అంటేలాగా బాగా కలుపుకుందాం. మొత్తం మసాలా కలపాలండి. అప్పుడే ముక్కలకి బాగా అంటుకొని కబాబ్ కూడా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ప్లేట్ మూసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకుందాం. హాఫ్ అన్ అవర్ తర్వాత మ్యారినేట్ అయిన తర్వాత బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక మ్యారినేట్ అయిన చికెన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. చికెన్ వేసిన వెంటనే కలపకండి. చికెన్ వేసిన వెంటనే కలిపితే మసాలా మొత్తం బాండ్లీకి అంటుకుపోతుంది. సో 2 మినిట్స్ తర్వాత చికెన్ని కలుపుకుంటే మసాలా మొత్తం చికెన్కి అంటుకొని చికెన్ క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను అయిపోయింది. సెకండ్ టైం మిగిలిన చికెన్ని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. వేసిన వెంటనే అస్సలు కలపకూడదు. కలిపితే మసాలా అస్సలు అంటుకోదు చికెన్కి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. టేస్టీ కబాబ్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.